ఓకే. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి మీ డౌట్ ఏంటో దీంట్లో, నేను దాన్ని బట్టి చెప్తాను. ఏం లేదు సురేఖ గారు, ఎడిషన్ దగ్గర మీరు మార్చమన్నారు కదా. మీరు ఫస్ట్ సబ్ట్రాక్షన్, డివిజన్ అలా. ఎందుకు మార్చమన్నానంటే, మీరు ఇక్కడ చూస్తే అన్నిటికీ ఎడిషన్ పెట్టినప్పుడు మీకు ఏమైంది, అక్కడ ఎర్రర్స్ వచ్చినాయి కదా పైన ఇక్కడ. అవును. ఎందుకు వస్తాయంటే ఎర్రర్స్, ఒక క్లాస్లో డూప్లికేట్ మెథడ్ నేమ్ని అలర్ట్ చేయదు. అంటే ఇప్పుడు నేను 2 ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని సేమ్ పేరు విత్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ సేమ్ రిటర్న్ టైప్ నేను పెట్టలేను. ఓకేనా? ఒకవేళ నేను సేమ్ దీన్ని పేస్ట్ చేశాను అనుకోండి క్లాస్లోని, సో మనం ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తున్నామో ఈ యాడ్ ఆఫ్ 2 నెంబర్స్, కోడ్కి ఎలా తెలుస్తుంది ఈ పై దానికి వెళ్ళాలా కింద దానికి వెళ్ళాలా అని? ఎగ్జాక్ట్గా 2 సేమ్ ఉన్నప్పుడు అవును. తెలీదు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు నేమ్ అనేది ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్కి యూనిక్గా ఉండాలి. అండ్ ఆల్సో మెథడ్ పేరు ఎప్పుడు కూడా మన లాజిక్ ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి కదా పేరు పెట్టాలి. ఇక్కడ మీరు సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఎలా పెడతాం? అది ఎడిషన్ అనుకోలేదు మేము సురేఖ గారు, ఇదేంటి యాడ్ అనుకున్నాం. యాడ్ అన్నా ఎడిషన్ అన్నా ఒకటే కదరా. అంతే. యాడ్ అన్నా ఎడిషన్. ఫస్ట్ క్లాస్ ఇని చేద్దాం అనుకున్నాం, నాకు లింక్ ఓపెన్ కాకపోయేసరికనే ముందు ప్రాక్టీస్ చేశా. ఓకే కృష్ణ, మీ డౌట్ క్లారిఫై అయిందా? నాది నేను మీకు ఒకసారి గ్రూప్ లో పెట్టాను, ఒకసారి చూడరా. అది ఎంత చేసినా కానీ అట్లానే చూపిస్తుంది, పైన ఎర్రర్ మార్క్ ఏం చూపించట్లేదు మళ్ళీ. కింద ఎర్రర్ ఒక్కటే ఒకసారి ఫోటో తీసి పెడతారా? అది కనిపించట్లే ఎర్రర్, అది బ్రైట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్ చేయడం అయిద్దా ఇది? హలో 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 కృష్ణ, సురేఖ గారు, కృష్ణ ఒక బ్రాకెట్ మిస్ చేశారు లాస్ట్లో, ఓ బ్రాకెట్ పెట్టి రన్ చేయండి అయితే. బ్రాకెట్ మిస్ చేశానా? లాస్ట్లో మెయిన్ మెథడ్ తర్వాత ఇంకో బ్రాకెట్ పెట్టండి. లైన్ నెంబర్ 12 తర్వాత ఇంకో కర్లీ బ్రేసెస్ పెట్టండి. లైన్ నెంబర్ 13లో. లైన్ నెంబర్ 13 లో ఇంకో బ్రాకెట్ పెట్టాలా? కర్లీ బ్రేసెస్. ఓకే, అప్పుడు రన్ అయ్యింది. ట్రై చేయండి, ఇప్పుడు అవుతుందో అవట్లేదు. ఓకే సురేఖ గారు. ఓకే, సో మెథడ్ ఎలా రాయాలి? మెథడ్ సింటాక్స్ ఏంటి? యాక్సెస్ మోడిఫై యాక్సెస్ మోడిఫైర్. యాక్సెస్ మోడిఫైర్తో డైరెక్ట్గా మెథడ్ నేమా? కాదు కదా. రిటర్న్ టైప్ చెప్పాను. రిటర్న్ టైప్ అన్నారు. ఓకే, సారీ ఇంపిలా. రిటర్న్ టైప్ మెథడ్. ఈ బ్రాకెట్లో ఉండే వాటిని ఏమంటాము? ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఎర్రర్ వచ్చిందనుకో, మనం ఇక్కడ ఆ ఎర్రర్ని హోవర్ చేస్తే మనకు మెసేజ్ తెలుస్తుంది ఎందుకు వచ్చింది అని. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? డూప్లికేట్ మెథడ్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే క్విక్ ఫిక్స్ ఏం చెప్తుంది? రీనేమ్ చేయండి మెథడ్ను అని చెప్తుంది కదా. సో మనం మెథడ్ యొక్క నేమ్ని మార్చుకోవాలి. అండ్ ఆల్సో మనం ఏం లాజిక్ రాస్తున్నాం అనే దాన్ని బట్టి మన మెథడ్ పేరు అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా రిటర్న్ చేస్తుంటే
అప్పుడు మనము రిటర్న్ టైప్ పెట్టుకుంటాము. ఏమీ రిటర్న్ చేయట్లేదనుకోండి, అప్పుడు వాయిడ్ పెట్టుకుంటాం. సో, వాయిడ్‌తో ఒక మెథడ్ రాద్దాం ఇవాళ. జస్ట్ సింపుల్ ప్రింట్ రాద్దాము. సో, పబ్లిక్ స్టాటిక్ ఏమీ రిటర్న్ చేయకపోతే ఏం పెట్టాలి? వాయిడ్ ప్రింట్ నేమ్ అని రాస్తాం. ఓకే. మనం ఒక స్ట్రింగ్‌ని పంపిద్దాం ఆర్గ్యుమెంట్‌లో. సో, ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ ఎలా ప్రింట్ అవ్వాలంట? సో, ఇప్పుడు మనం 2 స్ట్రింగ్స్‌ని కలపాలి అంటే దాన్ని మనం కంకాటినేషన్ అని అంటాం అనమాట. సో, కంకాటినేషన్ ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని రాసి డబుల్ కోట్స్లో ఇది ఒక స్ట్రింగ్. సో, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో ఉంటే స్ట్రింగే కదా. సో, అప్పుడు హాయ్ అనేది ఒక స్ట్రింగ్. సో, హాయ్ ప్లస్ ఈసారి నేను డబుల్ కోట్స్లో పెట్టట్లేదు. నేను ఎక్కడో ఇన్పుట్ నుండి తెస్తున్నాను ఇంకో స్ట్రింగ్ని. ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాను. సో, హాయ్ ప్లస్ ఎస్టీఆర్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. అప్పుడు ఇక్కడ మనం మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ రాస్తాం. ఎప్పుడైతే రిటర్న్ టైప్ ఉండిద్దో ఏదో ఒకటి రిటర్న్ వస్తుంది కాబట్టి ప్రింట్ చేయడానికి అవుతుంది ఇక్కడ కింద. ఇప్పుడు కనుక నేను ఇక్కడ ఓన్లీ ప్రింట్ అని పెట్టి ప్రింట్ నేమ్ రాశాను అనుకోండి, మనకు ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఇక్కడ ఇది ఏం రిటర్న్ చేస్తుంది? వాయిడ్ ఎంప్టీ. ఏం రిటర్న్ చేయట్లా. ఏమీ లేదని మనం ఎలా ప్రింట్ చేస్తాం? సో, ప్రింట్ చేయలేం కదా. సో, ఇక్కడ ఇలా కాల్ చేయకూడదు అనమాట. వాయిడ్ ఉన్నవి ఓన్లీ మెథడ్ నేమ్సే ప్రింట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ప్రింట్ నేమ్ లోపల ఐఎమ్ పాసింగ్ రమ్య. సో, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఏమైంది? ప్రింట్ నేమ్ రమ్య అంటున్నాను. అప్పుడు ప్రింట్ నేమ్కి వెళ్తుంది. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో, ఒక స్ట్రింగ్ మ్యాచ్ అయింది. సో, రమ్య వెళ్ళింది. వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏంది? హాయ్ రమ్య అయింది. హాయ్ రమ్య అనే వర్డ్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. చూడండి వచ్చిందా? సో, వాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఏ రిటర్న్ టైపు లేదు అనని. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మన క్లాస్లో ఏం అవుట్పుట్ రావట్లేదు అనే కేసులో వాయిడ్ పెట్టుకుంటాం. ఓకేనా? అర్థమైంది ఇక్కడి వరకు? ఫైన్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనం. ఏంటంటే ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ వాళ్ళు యూజ్ ఏంటని చెప్పాను? What is the use of static keyword? నేను చెప్పాను స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి అని. గుర్తుందా లేదా? హలో, ఉన్నారిద్దరు? హలో, వినిపిస్తుందా నా వాయిస్? పెద్దగా మాట్లాడదాం. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. యాక్సెస్ స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి?
స్టాటిక్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి? ఒక ఏదైనా కాపీ చేసేదాన్ని వేరే మెమరీని ఎలొకేట్ చేసేది. కాపీ కాదు. అంటే రన్ చేయడానికి ఒక లొకేషన్ అలొకేట్ చేసేదాన్ని స్టాటిక్ కీవర్డ్ అంటామనమాట. సో, ఇప్పుడు ఈ స్టాటిక్ కీవర్డ్ మనం ఇప్పుడు మూడిటికి ఇచ్చాము. ఓకే. కానీ నేను మెయిన్ మెథడ్‌లో ఓన్లీ ప్రింట్ నేమే వాడుతున్నాను. ఓకే. నేను ఇక్కడ ఓన్లీ ఒక మెథడ్‌నే కాల్ చేస్తున్నాను. కానీ స్టాటిక్ కీవర్డ్ ఎన్నిటికి ఇచ్చాను? అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి ఇచ్చాను, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నంబర్స్‌కి ఇచ్చాను, ప్రింట్ నేమ్‌కి ఇచ్చాను. కానీ నేను ఇక్కడ రన్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ప్రింట్ నేమ్ ఒక్కదాన్నే కాల్ చేశాను. సో, ఇప్పుడు నేను దీన్ని ఇలా రన్ చేసినప్పుడు ఏమైతుంది? ఈ ఒక్క మెథడ్ కోసం ఈ మిగిలిన రెండిటికి కూడా మెమరీ అలొకేట్ అయ్యిద్ది. ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు. నిజంగా డెవలపర్స్ పెద్ద అప్లికేషన్స్ తయారు చేస్తారు కదా! జావా డెవలపర్స్. వాళ్ళు ఇన్ని స్టాటిక్ మెథడ్స్ రాస్తే పర్ఫార్మెన్స్‌లో తేడా వచ్చేసిద్దనమాట. వెంటనే రన్ అవ్వదు. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడతదనమాట. సో, పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అయ్యి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఏదైతే వాడుతున్నామో దానికే మనం మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సో, అలా ఇప్పుడు దీన్నేమంటామంటే స్టాటిక్ కీవర్డ్‌ని కంపైల్ టైమ్ మెమరీ అలొకేషన్ అని అంటాం. కంపైల్ టైమ్ మెమరీ అలొకేషన్ ఎందుకు అంటే, మనం కోడ్ రన్ చేయకముందే ఈ స్టాటిక్ కీవర్డ్ పెట్టడం వల్ల మన సిస్టమ్‌లో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. మనకలా వద్దు. మనం ఓన్లీ ఎప్పుడైతే వాడుతున్నామో అప్పుడే మెమరీ అనేది అలొకేట్ అవ్వాలి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టాటిక్ కీవర్డ్ వాడకూడదు. సో, మరి స్టాటిక్ కీవర్డ్ వాడలేదనుకోండి, మరి మెమరీ ఎలాగా? మెమరీ ఇవ్వాలి కదా మనం. మెమరీ లేకపోతే ఎలా రన్ అయ్యిద్ది? రన్ అవ్వదు కదా! సో, ఇప్పుడు రన్ చేయాలి బై క్రియేటింగ్ రన్ టైమ్ మెమరీ. అంటే కోడ్ రన్ కొట్టిన తర్వాత మన సిస్టమ్‌లో మెమరీ క్రియేట్ అవ్వడాన్ని వి కాల్ ఇట్ యాస్ ఏమంటాము? ఏమంటామని చెప్పు ఇప్పుడు? స్టాటిక్ కీవర్డ్ ఎలాంటి మెమరీ? ఆ? స్టాటిక్ కీవర్డ్ ఎలాంటి మెమరీ? ఇప్పుడే కదరా చెప్పాను. విన్నారా అసలు ఇద్దరు? మీ వాయిస్ వినిపించట్లేదు సురేఖ గారు. కొంచెం గట్టిగా మాట్లాడరా. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నానురా. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. స్టాటిక్ కీవర్డ్ ఎలాంటి మెమరీ అలొకేట్ చేస్తది? ఏ టైంలో అలొకేట్ చేస్తది? కోడ్ రన్ చేసే ముందా? రన్ చేయకముందా? హ్మ్? స్టాటిక్ కీవర్డ్ రన్ ఏమన్నావు కృష్ణ? రన్ చేసాను. రన్ చేసే ముందు. సో, దాన్ని ఏమంటాం ఇప్పుడు ఇంగ్లీష్‌లోని? కంపైల్ టైమ్ మెమరీ అలొకేషన్. కంపైల్ టైమ్ అంటే కోడ్ రన్ చేయకముందే మెమరీని అలొకేట్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ కంపైల్ టైమ్. కంపైల్ అంటే ఏంటంటే కోడ్ మొత్తాన్ని ఇక్కడ మనం రాసిన ఈ భాషని అది మెషిన్‌కి అర్థమయ్యే భాషలాగా మారుస్తదనమాట కంపైలింగ్ అంటే. ఓకే. సో, ఇప్పుడు కంపైల్ టైమ్‌లో మనం అలొకేట్ చేస్తే మనకేం ఇష్యూస్ వస్తాయి? అన్నిటికి స్టాటిక్ కీవర్డ్ పెడితే మనకొచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? స్టాటిక్ కీవర్డ్ పెట్టడం వల్ల మనకొచ్చే డిసడ్వాంటేజ్ ఏమని చెప్పాను ఇప్పుడు? మెమరీ అనేది ఎక్కువ రన్ అవుతుంది. స్లోగా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. స్లోగా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అన్నిటికీ మెమరీ పెట్టేసామనుకోండి. ఇప్పుడు మీ ఫోన్‌లో
100 జీబీ మెమరీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు 98 జీబీ వరకు ఫోటోస్ అన్నీ నింపేశారనుకోండి. అప్పుడు మీ ఫోన్ ఫాస్ట్ పనిచేస్తదా? స్లోగా పనిచేస్తదా? స్లోగా పనిచేస్తుంది. సో, అలానే కంప్యూటర్ కూడా మనం వాడకుండా ఊరికే అనవసరంగా చాలా మెమరీ పెట్టేస్తే స్లోగా వర్క్ అవుతది. సో, మనం అలా కాకుండా ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడే మెమరీని అలొకేట్ చేయడాన్ని ఏమంటాము? రన్ టైమ్ మెమరీ అలొకేషన్ అని అంటాం. ఏమంటాం? రన్ టైం వన్ టైం హ్మ్. మెమరీ అలొకేషన్. సో, ఇప్పుడు ఆ రన్ టైమ్ మెమరీ అలొకేషన్ ఎలా చేస్తామంట? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో, ఈ వర్డ్ బాగా గుర్తుండాలి. రన్ టైమ్ మెమరీ అలొకేషన్ విల్ బి డన్ బై క్రియేటింగ్ యాన్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంట? క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇది సింటాక్స్. సో, ఇప్పుడు ఈ సింటాక్స్ బట్టి ఈ క్లాస్‌కి ఏంటి పేరు? ఈ క్లాస్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్లాస్? ఆ? యాక్సెస్ క్లాస్ ఈ క్లాస్ పేరేంట్రా? ఈ క్లాస్ పేరేంటి ఇక్కడ? పబ్లిక్ పబ్లిక్ అనేది యాక్సెస్ మోడిఫైయర్ అని నిన్న కూడా చెప్పా. క్లాస్ పేరు నిన్న చెప్పా. క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మెథడ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మెథడ్ అనేది మెథడ్ అయితే డబుల్ బ్రాకెట్స్ ఉంటాయి. క్లాస్ అయితే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఆ, కదా. మరి ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉన్నది ఎక్కడుంది? స్టాటిక్ అక్కడ కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు బేసిక్ మర్చిపోయారు. అసలు క్లాస్ నేమ్ ఎలా మర్చిపోయారు? ఇప్పుడు ఈ క్లాస్ మన కోడ్ అంతా ఎక్కడ రాస్తాం? ఒక క్లాస్ లోపల కదా రాస్తాం, అవునా? సో అలాంటప్పుడు ఈ క్లాస్ వర్డ్ పక్కన ఉన్నదే కదా క్లాస్ నేమ్. ఈ క్లాస్ పేరే కదా మీకు ఇక్కడ ఫైల్ పేరు కనిపిస్తుంది. సో అప్పుడు క్లాస్ నేమ్ అంటే ఏం చెప్పాలి మీరు ఇక్కడ? కండిషన్ స్టేట్మెంట్స్ కదా. అదెలా మర్చిపోతారు? ఓకే, కండిషన్ స్టేట్మెంట్స్ ఏదైనా ఒక వేరియబుల్ పేరు పెట్టాలి. సో ఏదైనా ఒక వర్డ్ రాసుకోవాలి. ఈక్వల్ టు ఏమంటున్నాడు? న్యూ మళ్ళీ క్లాస్ నేమ్ అంటున్నాడు. ఆ పేరే ఇద్దాం. రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ సెమీకోలన్. సో ఇలా రాయడాన్ని ఏమంటాము? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. సో ఎవరైనా ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి? క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సరిపోదు మనకి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా మనం ఏం చేయాలి? మనం ఏ మెథడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం కాల్ చేసుకోవాలి కదా మెయిన్ మెథడ్ లోపల. సో ఓన్లీ డిఫైన్ చేస్తే సరిపోదు. ఈ విషయం నిన్న చెప్పాను. ఓన్లీ డిఫైన్ చేస్తే సరిపోదు, దాన్ని మనము మన మెయిన్ మెథడ్ లోపల కాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా నార్మల్గా స్టాటిక్ మెథడ్ అనుకోండి, డైరెక్ట్గా ఈ మెథడ్ని ఇలాగ రాసేసుకున్నాము నిన్న కదా. కానీ ఇవాళ ఇది స్టాటిక్ మెథడ్ కాదు, ఇట్స్ నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేయాలంటే, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ వాడాము కదా, ఆ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్లో మీరు ఇక్కడ ఏదైతే వేరియబుల్ పేరు పెట్టారో ఆ వేరియబుల్ పేరు డాట్ ఆ మెథడ్ పేరు ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైందంటేనంట, మనం కోడ్ రన్ చేసినప్పుడు అన్నిటికీ మెమరీ అలొకేట్ అవ్వదంట, ఓన్లీ దీనికి మాత్రమే మెమరీ అలొకేట్ అయిద్దంట. ఓకే. సో అన్నెసరీ యూసేజ్ తగ్గిస్తుంది ఆబ్జెక్ట్ క్రియేషన్. అర్థమైందా? అర్థం కాలేదా?
మళ్ళీ ఒకసారి వింటే అర్థమైంది సిస్టర్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది మనం సెలీనియంలో తెగ వాడతాం. ప్రతిదానికి క్రియేట్ చేస్తాం. సో, బాగా వినండి ఇది. ఓకే సిస్టర్. హ్మ్. రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా ఎన్ని డేస్ వస్తుంది సిస్టర్?